శ్రీకాకుళం జిల్లాలో గౌతు అంటే ముందుకు గుర్తుకు వచ్చేది స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న గారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా తన పోరాట స్ఫూర్తితో పెరిగి శ్రీకాకుళం జిల్లా అంటే సర్దార్ పేరు గుర్తుకు వచ్చే విధంగా ఆయన సుదీర్ఘ పోరాట ప్రస్థానం కొనసాగింది. మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో మన జిల్లా నుండి క్రియాశీలకంగా వ్యవహరించి శ్రీకాకుళం జిల్లాలో మహాత్మా గాంధీ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక భూమిక పోషించారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో గౌతు లచ్చన్న గారి పోరాటానికి గుర్తుగా సర్దార్ బిరుదు ప్రకటించారు. స్వార్థంతో కొట్టుమిట్టాడుతున్న నేటి రాజకీయాల్లో ఒక్కసారి లచ్చన్న గారి స్ఫూర్తి, స్వాతంత్ర పోరాటం, పోలీసు నిర్బంధం, జైలు జీవితం, ప్రజల కోసం దేశం కోసం చేసిన త్యాగాలు ఆదర్శంగా తీసుకోవాలి. గౌతు లచ్చన్న గారి గొప్పతనం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్జి రంగా గారు లచ్చన్న గారి గురువు. ఎన్జి రంగా గారు ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి పుట్టినీళ్ళు. ఆయన గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోతే అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా నుండి శిష్యుడు గౌతు లచ్చన్న గారు పార్లమెంటుకి, శాసనసభకు ప్రజాబోధంతో ఎన్నికై గురువు కోసం త్యాగం చేసి పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి శ్రీకాకుళం నుండి తెచ్చి గెలిపించి గురువు అనే పదానికి గౌరవం తెచ్చే వ్యక్తిత్వం లచ్చన్న గారి సొంతం. సమాజపరంగా ఎవరి బ్రతుకులు వారు బ్రతకడమే కాదు, ఎదుటి వారి బ్రతుకులు పండించాలనే సమాజ శ్రేయోభిలాషి లచ్చన్న గారు. రాష్ట్రంలో స్వర్గీయ లచ్చన్న గారి శిష్యు బృందం అనేకం. కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయన చరిత్ర ఉంది, ఆయన మనుషులు ఉన్నారు. అలాగే సిక్కోలు ఉద్యమ చరిత్రలో ఆయన పేజీ శాశ్వతం. సర్దార్ గౌతు లచ్చన్న గారి రెండవ తరం. పేరులో సర్దార్ లేకపోయినా ఆయన వ్యక్తిత్వం, ఖచ్చితత్వం, మాట మీద నిలబడే మనస్తత్వం ఒక్కరికే సాధ్యం. అది అందరి చేత అన్నగా కొనియాడబడే గౌతు శ్యామసుందర శివాజీ గారు. 1985 నుండి సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా పనిచేసి మంత్రిగా తన మార్పు పాలన అందించి ప్రజా హృదయాలను అలంకరించిన శివాజీ గారు పదవిని పట్టుకుని వేలాడకుండా స్వచ్ఛందంగా తప్పుకొని తన కుమార్తె శివంగి శిరీషను రాజకీయ వారసత్వానికి అప్పచెప్పిన ప్రజా నాయకుడు శివాజీ గారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఆయన మాత్రం ప్రజల పార్టీ, కార్యకర్తల ప్రతినిధి. బహిరంగంగా అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన వారు చేసే తప్పులు శుతిమెత్తంగా వారి ముందే గుర్తు చేసే నైజం శివాజీ గారి సొంతం. కొన్నేళ్లు జిల్లా తెలుగుదేశం పార్టీ రౌతుగా పనిచేసి తన మార్పు రాజకీయాలు చూపించారు శివాజీ గారు జిల్లా తెలుగుదేశం పార్టీలో. గౌతు లచ్చన్న గారి మూడో తరం నాయకురాలు శిరీషమ్మ. తాత పోరాటం, తండ్రి ఖచ్చితత్వం స్ఫూర్తిగా తీసుకుని లింగ భేదం లేకుండా దూసుకుపోతున్న శివంగి శిరీషమ్మ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా స్వతంత్రంగా వ్యవహరించి రాజకీయాల్లో తన ముద్రను సృష్టించుకున్నారు. ఎన్బీఏను పూర్తి చేసి శిరీష మాట తీరు, వ్యవహార శైలి, కలుపుకోతనంతో కార్యకర్తల మదిని దోచుకున్నారు. 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పలాస శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. కానీ నిరాశ చెందలేదు. ఓటమి నుండి పోరాటాన్ని సృష్టించుకొని పార్టీలోనూ, ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ అందమైన భవిష్యత్తును నిర్మించుకున్నారు. జిల్లాలో మంత్రితో దూకుడు రాజకీయాలు చేసి తాత, తండ్రి స్ఫూర్తిని ప్రజల్లో చూపించి అనునిత్యం ప్రజలతో మమేకమై 2024 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థి మంత్రిని భారీ తేడాతో ఓడించి తన పౌరుషాన్ని, పట్టును, కుటుంబానికి ఉన్న గౌరవాన్ని వెలుగెత్తి చాటారు శిరీష గారు. ఈ తరం రాజకీయాలకు శిరీష వ్యక్తిత్వం, దూకుడు, సమస్యల పట్ల అవగాహన ఎంత అవసరమో మహిళా లోకం తెలుసుకోవాలి. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. లాంగ్ లివ్ శిరీషమ్మ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.